మంచిది, కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. तो अच्छी बात है, आज हम थोड़े वचनों को परमेश्वर की ध्यान करेंगे। ప్రసంగి గ్రంథము सबोपदेशक 5వ అధ్యాయం उसका 5वां अध्याय మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. उसके पहले वचन को हम पढ़ें। जब तू परमेश्वर के भवन में जाए तब सावधानी से चलना, सुनने के लिए समीप जाना मूर्खों के बलिदान चढ़ाने से अच्छा है, क्योंकि वे नहीं जानते कि बुरा करते हैं। చాలు, తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. तो हम अपने आंखें बंद करके सर झुकाकर छोटी प्रार्थना करेंगे। పరిశుద్ధుడా సర్వాధికారి, నీ నామమునకు వందనాలు ప్రభువా. परिशुद्ध सर्वाधिकारी परमेश्वर, आपके नाम का धन्यवाद हो। అయ్యా, మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని ఆయుష్కాలంగా ఇచ్చున్నారు. आपने हमसे प्रेम करके हमारे जीवन में और एक दिन जोड़ा, इसलिए हम आपका धन्यवाद करते हैं। సజీవులుగా మమ్మల్ని నీ సన్నిధికి నడిపించున్నారు. हमें जीवन तरक्की आपकी कलीसिया में चलाया परमेश्वर, అందును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. इसके द्वारा हम आपका धन्यवाद करते हैं प्रभु जी। మరి సమయంలో నీ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం और ప్రభువా. इस समय में हम आपके वचनों को ध्यान कर रहे हैं प्रभु నీ जी। వాక్యమే మాకు జీవాహారం అని బైబిల్ సెలవిచ్చింది. आपका वचन ही हमारे जीवन का आहार है, ये बाइबल हमें बताती నీ है। వాక్కు చేత మమ్మల్ని బలపరచండి. आपके वचनों के द्वारा हमें ताकत दीजिए। నీ వాక్యము ద్వారా మా లోపములను సరిదిద్దండి. आपके वचनों के द्वारा हमारे अंदर की कमियों को पूरा करें। నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయనా. आपके आने वाले दिनों के लिए परमेश्वर हमें तैयार నీ करें। వాక్యం వింటున్నప్పుడు మా జీవితాల్లో పశ్చాత్తాపము, మారు మనస్సు కలిగే కృప చూపండి. जब ये वचनों को हम सुनते हैं परमेश्वर, हमारे अंदर पश्चाताप और हमारे अंदर बदलाव आने के लिए सहायता करे। నీవు గద్దిస్తున్నప్పుడు నీ గద్దింపును స్వీకరించే మనస్సు మాకు అనుగ్రహించండి. जब आप हमें डांटते हैं तो आपकी डांट को स्वीकार करने का मन भी हमें दीजिए मेरे राज। మా ఇరువురిని కూడా ఏకాత్మ చేత నింపండి నాయన. हम दोनों को एक आत्मा से भर दीजिए प्रभु जी। నీ ఆత్మ చేత నింపబడి వాక్యాన్ని ప్రకటించే కృప చూపండి. आपके आत्मा से भर के आपके वचन को सुनाने की कृपा दीजिए प्रभु। ప్రతి ఆటంకమును మీరు తొలగించండి. हर एक आतंक को आप हटा दीजिए। యేసు నామములో यीशु ప్రార్థిస్తున్నాను के नाम से తండ్రి. हम प्रार्थना करते हैं, ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఈరోజు ప్రసంగి గ్రంథంలో నుండి ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. आज हम सबोपदेश में से एक छोटा सा वो बात हम सीखेंगे। జ్ఞాని అయిన సొలొమోను పలికిన మాట, ज्ञानी सुलेमान ने ये बात लिखी है। దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎలాగ వెళ్ళాలి అనే విషయాన్ని గురించి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. जब हम परमेश्वर के मंदिर में जाए तो किस तरह जाना चाहिए, ये बात उन्होंने हमें बताई है। సహజంగా మనం ఏదైనా ఒక స్థలానికి వెళ్ళేటప్పుడు साधारण रीति से अगर किसी जगह पे हम जाते हैं, మనం వెళ్ళే కార్యక్రమమును బట్టి మనము సిద్ధపడుతూ ఉంటాం. हम जो कार्यक्रम के लिए जाते हैं उस कार्यक्रम के लिए हम तैयार होकर जाते हैं। ఉదాహరణకి ఏదైనా ఒక పెండ్లి కార్యక్రమానికి వెళ్ళాం. एक उदाहरण के लिए किसी शादी में हम जा रहे हैं, అలాగా వెళ్ళేటప్పుడు సాధారణమైన వస్త్రాలు వేసుకుని వెళ్ళం మనం तो అక్కడికి. वहां पर जाते समय हम साधारण कपड़े पहनकर नहीं जानते, కాస్త గ్రాండ్ గా రెడీ అవుతాం, थोड़े अच्छे कपड़े पहनते हैं, మంచి వస్త్రాలను ధరించుకుంటాం, अच्छे कपड़े हम पहनते हैं, బాగా అలంకరించుకుంటాం. बहुत तैयार होते हैं। అక్కడికి వెళ్ళిన తర్వాత చూసేవారందరికీ కూడా మనము నీట్గా కనపడాలనుకుంటాం. वहां जाने के बाद जो भी हमें देखे हम उन्हें अच्छा दिखे, ऐसे तैयार हम होते हैं। అదే ఒక చావు దగ్గరికి వెళ్ళామనుకోండి, अगर हम किसी मौत के लिए हम जाते हैं, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విధంగా అలంకరించుకుని వెళ్ళలేం. तो जब हम वहां जाते तो वहां हम तैयार होकर नहीं जाते। అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సాధారణమైన వస్త్రాలు వేసుకుని हम వెళ్తాం. जब जहां जाते हैं तो हम साधारण कपड़े पहनकर जाते हैं, ఎందుకంటే అక్కడ సందర్భం వేరు గనక. क्योंकि वहां पर दूसरा संदर्भ అక్కడికి होता है। వెళ్ళినప్పుడు కూడా ఇలాగే అలంకరించుకుని వెళ్ళాం అనుకోండి, अगर वहां जाते, अगर तैयार होकर जाते हैं तो हम అప్పుడు ప్రజలందరూ మనల్ని వింతగా చూస్తారు. तो सब लोग हमें आश्चर्य से देखेंगे, కొంతమంది మన మీద కోపపడతారు, तो दूसरे लोग हम पर क्रोध कर सकते हैं, మరి కొంతమంది నేరారోపణ చేస్తారు. कुछ लोग हम पर अपराध लगाते हैं। ఎందుకంటే సందర్భానికి తగినట్లుగా మనం సిద్ధపడకపోతే क्योंकि संदर्भ के अनुसार अगर हम तैयार नहीं होंगे సమాజంలో మనము నేరారోపణ చేయబడతాం. तो समाज हम पर दोष लगा सकता है। అలాగే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక సిద్ధపాటు మనకి కావాలి. उसी प्रकार से परमेश्वर के मंदिर में जाने के लिए कुछ तैयारियां हमें करनी మనం होगी। దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు जब हम परमेश्वर के मंदिर में आते हैं బాహ్య సంబంధమైన సిద్ధపాటును బాగానే చూసుకుంటాం. तो बाहर के जो तैयारियां हैं हम उसे अच्छी तरीके से देखते हैं, ఎందుకంటే నేను వెళ్ళేది దేవుని మందిరానికి, क्योंकि हम जा रहे हैं परमेश्वर के मंदिर को, పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నాను. परिशुद्ध जगह में हम जा रहे हैं, కాబట్టి మంచి వస్త్రాలు వేసుకోవాలి, तो अच्छे कपड़े पहनने चाहिए, తలకి స్నానం చేయాలి, सर से पानी नहाना నా चाहिए,
నీటిగా సిద్ధపడి అక్కడికి अच्छा వెళ్ళాలనుకుంటాం. तैयार होके वहां जाने के लिए हम सोचते हैं. అంటే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కూడా భౌతికంగా సిద్ధపాటు కలిగి ఉంటాం. जब हम परमेश्वर के मंदिर को आने के लिए सोचते हैं तो हम अच्छे रीति से तैयार होने के लिए सोचते हैं. కానీ ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట लेकिन यहाँ पर सुलेमान एक बात कहता है. బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ గురించి మాట్లాడట్లేదు. वो आपने बाहरी सुंदरता के लिए नहीं कह रहा. నువ్వు పలానా వస్త్రాలు వేసుకుని వెళ్ళు అని చెప్పట్లేదు. वो आप अच्छे कपड़े पहनकर जाइए ऐसा नहीं कह रहा. లేదా ఇంకేదో బాహ్య అలంకరణ గురించి మాట్లాడట్లేదు. आप बाहरी रूप अच्छा तैयार करके जाइए उसके बारे में नहीं कह रहा. అంతరంగ సిద్ధపాటును గురించి సొలొమోను మాట్లాడుతా वो ఉన్నాడు. हमारे अंदर की बात कर रहा है. నువ్వు దేవుణ్ణి దర్శించటానికి వెళ్తున్నావు గనుక, जब आप परमेश्वर का दर्शन पाने के लिए जाते हो, దేవునితో మాట్లాడడానికి నువ్వు వెళ్తున్నావు గనుక, आप परमेश्वर से बात करने जा रहे हो, इसलिए నువ్వు దర్శించబోయే వ్యక్తి పరిశుద్ధుడు గనుక आप जिसे दर्शन देने वाले हैं वो परिशुद्ध व्यक्ति है. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు శిక్షకు అప్పగింపబడకుంటున్నట్లు तो आप उसके पास जाते हो तो आप पर शिक्षा ना आए, इसलिए నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో అని तो అంటున్నాడు. आपकी प्रवर्तना को आपको बहुत सावधानी से देखना है. ఎందుకంటే దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత क्योंकि परमेश्वर के पास जाने के మన बाद ప్రవర్తనలో ఏదైనా లోపము కనబడితే अगर हमारी प्रवर्तना में कुछ गलतियां होगी ఖచ్చితంగా దేవుని శిక్షా విధికి మనం तो हम అప్పగింపబడతాం. परमेश्वर की शिक्षा के लिए सौंपे जाएंगे. అలాంటి స్థితి మన జీవితంలో రాకుండా ऐसी ఉండాలంటే स्थिति हमारे जीवन में ना आए, इसलिए మనం వెళుతున్న స్థలం ఎలాంటిదో మనం బాగుగా ఎరిగిన వారమై ఉండాలి. हम जिस जगह जा रहे हैं उस जगह के बारे में हमें कुछ जानकारी होनी चाहिए. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. बाइबल में एक बात लिखी है. ఆ నిర్గమకాండము निर्गमन की पुस्तक 25వ అధ్యాయం 25वां अध्याय 22వ వచనాన్ని చూడండి. और उसके 22वें वचन को हम అక్కడ देखेंगे. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. यहाँ पर परमेश्वर मोशे से बातें करता है. నేను అతి పరిశుద్ధ స్థలములో నీతో మాట్లాడడానికి నేను కలుసుకుంటాను అంటున్నాడు. मैं अति परिशुद्ध स्थान से तुझसे बातें करता हूँ. 25వ అధ్యాయం 22వ వచనం. 25वां अध्याय और उसका 22वां वचन हम पढ़ेंगे. मैं उसके ऊपर रहकर तुझसे मिला करूँगा और इजरायलियों के लिए जितनी आज्ञाएं मुझे तुझको देनी होगी उन सबों के विषय में प्रायश्चित के ढकने के ऊपर और करूबों के बीच में से साक्षी पत्र के संदूक पर होंगे. చాలు. అక్కడ నేను నిన్ను కలుసుకొందును అని అంటున్నాడు. वहां पर मैं तुझे मिलूंगा. అంతగా అక్కడ జరిగిన సందర్భం ఏంటి? वहां पर जो घटना घटी है क्या है? పాత నిబంధన కాలంలో पुराने नियम में ఇజ్రాయేలీలందరూ అరణ్యాత్రలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. इजरायली सभी लोग अपनी यात्रा में है, वो घटना है. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. परमेश्वर मोशे से बातें कर रहा है. ప్రత్యక్ష గుడారమును నిర్మించే విధానాన్ని చెప్పుకుంటూనే वो मिलाप वाले तंबू को बनाने के बारे में बता रहा है. అతి పరిశుద్ధ స్థలం అని ఒకటి ఉంటుంది ప్రత్యక్ష గుడారంలో. अति परिशुद्ध जगह एक वहां पर रहती है मिलाप అక్కడ वाले तंबू में. దేవుని మందసము ఏర్పాటు చేయబడింది. वहां पर परमेश्वर की मेज तैयार की हुई है. ఆ మందసము దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నేను నిన్ను కలుసుకుంటాను. उस संदूक के पास जब आओगे तो मैं आपसे मिलूंगा. ఆ మందసము దేవుని సన్నిధికి సూచనగా ఉంది. वो संदूक परमेश्वर के स्थान की जगह है. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటి? परमेश्वर ने एक बात कही क्या నీవు है? నా సన్నిధిలోనికి వచ్చినప్పుడు जब आप मेरे समीप आओगे నేను నిన్ను కలుసుకుంటాను. అక్కడ तो मैं आपसे मिलूंगा. నేను నీతో మాట్లాడతాను. मैं అక్కడ आपसे बात करूंगा. నా ఆజ్ఞలు నీకు తెలియజేస్తాను. मैं अपनी आज्ञा आपको నా सिखाऊंगा. శాసనములో నీకు मैं బయలుపరుస్తాను. अपने शासन के बारे में आपको बताऊंगा. అంటే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు ఏం గ్రహింపుతోటి వెళ్ళాలి? आप परमेश्वर के समीप जाते हैं तो आपको क्या सोच रख के నేను जाना దేవుణ్ణి चाहिए? కలవడానికి मैं వెళ్తున్నాను. परमेश्वर से मिलने जा रहा हूँ. దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. परमेश्वर मुझसे बातें करने जा रहा కాబట్టి నేను है. జాగ్రత్తగా సిద్ధపడి వెళ్ళాలని इसलिए मैं గ్రహించాలి. सावधानी से तैयार होकर मुझे जाना है. ఎందుకంటే బైబిల్ అంతట్లో దేవుని సన్నిధికి చాలా ప్రాముఖ్యత क्योंकि ఇవ్వబడింది. बाइबल में परमेश्वर की सन्निधि के लिए बहुत प्रामुख्यता दी गई है. పాత నిబంధన కాలం అంతట్లో కూడా पुराने नियम में पूरा దేవుని సన్నిధిని గురించి చాలా నియమములు పెట్టబడ్డాయి. परमेश्वर की जगह के लिए बहुत सारे नियम दिए गए ఈ हैं. రోజు దేవుని మందిరాన్ని మనం చాలా ఈజీగా తీసేసుకుంటున్నాం. आज हम परमेश्वर के मंदिर को बहुत आसानी से ले रहे ఒక हैं. సినిమా థియేటర్ కి వెళ్ళొచ్చినట్టుగా వెళ్ళేసి వస్తున్నాం. एक सिनेमा थिएटर को जितने आसानी से जाते हैं उतने आसानी ఒక से हम जा ఫంక్షన్ रहे హాల్ हैं. కి వెళ్తున్నట్టుగా వెళ్ళేసి వస్తున్నాం. किसी फंक्शन हॉल को जाते हैं उस तरह से जा आ रहे हैं. అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, अरे मैं परमेश्वर के मंदिर में जा रहा నా हूँ. ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడనే భయం కూడా లేదు మనకి. अगर मेरी प्रवर्तना ठीक नहीं होगी तो परमेश्वर मुझे शिक्षा देगा, ये डर हमें नहीं है. అందుకే సొలొమోను అంటున్నాడు, इसलिए सुलेमान कहता है నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు जब तू परमेश्वर के भवन में నీ जाए ప్రవర్తనను జాగ్రత్తగా तो కాపాడుకోవాలి. अपनी चाल को
सावधानी से ठीक करना है। ఏదైనా లోపము జరిగినట్లయితే अगर कोई गलती वहां पर होती है దేవుని ఉగ్రత అక్కడ तो కురిపించబడుతుంది. परमेश्वर का क्रोध आप पर गिरेगा। బైబిల్లో మనందరికీ సుపరిచితమైన మాట. बाइबल में हम सबको मालूम है एक बात, దేవుడు ఇజ్రాయెల్ తో మాట్లాడుతా ఉన్నాడు. परमेश्वर इजराइल से बातें कर रहा నేను है। పరిశుద్ధుడను గనుక मैं परिशुद्ध हूँ इसलिए మీరును పరిశుద్ధులై ఉండాలి. आप भी परिशुद्ध होना चाहिए। నేను మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు मैं आपसे जब बात करने आऊं మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకుని ఎదురు तो చూడండి आप అని अपने आप को అంటున్నాడు. परिशुद्ध करके मेरा इंतजार कीजिए। ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్తారో, जो कोई भी परमेश्वर के समीप आता है, ఎవరైతే దేవుని దర్శించబోతున్నారో, जो कोई भी परमेश्वर का दर्शन लेने जाता है, ఆ వ్యక్తులు తీసుకోవలసిన జాగ్రత్తల్లో మొదటిది तो उस व्यक्ति को जो सावधानियां लेना है उसमें से వారు सबसे తమ पहले పరిశుద్ధతను కాపాడుకోవాలి. उन्हें अपनी परिशुद्धता को बचाना चाहिए। ఎందుకంటే పాపమున్న చోట దేవుడు నివాసం ఉండలేడు. क्योंकि जहां पर पाप होता है वहां पर परमेश्वर नहीं ఆయన रहता। పాపమును ప్రేమించేవాడు కాదు, वो पाप से प्रेम नहीं करता, పాపమును అసహించుకునేవాడు वो గనుక पाप से घृणा करता है। इसलिए ఎవరు పాపం చేస్తారో దేవుడు వారిని కూడా जो అసహించుకుంటాడు. कोई भी पाप करता है परमेश्वर उनसे भी घृणा करता అదే है। పాపముతో ఆయనను దర్శించడానికి వెళ్ళినప్పుడు अगर उसी पाप से हम उसका दर्शन पाने जाते हैं దేవుడు మనల్ని శిక్షకు కూడా అప్పగిస్తాడు. तो परमेश्वर हमें शिक्षा के लिए सौंप देगा। ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే वो परिस्थिति हमारे जीवन में ना आए इसलिए మనం ఇంటి దగ్గర ఉండగానే మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. जब हम घर में होते हैं तभी हमें अपने आप को तैयार करना है। ఎందుకంటే వారం అంతట్లో మనం ఎన్నో పొరపాట్లు చేసి ఉంటాం. क्योंकि सप्ताह में पूरे दिन हमने किसी न कोई गलती की होगी, మాటల్లో తప్పిపోయి ఉంటాం, बातों से की होगी, క్రియలలో తప్పిపోయి ఉంటాం, अपनी क्रियाओं से हम भटक गए होंगे, ఆలోచనల్లో తప్పిపోయి हम ఉంటాం. अपने विचारों से भटक जाते हैं। ఇవన్నీ కూడా మనకి అపవిత్రతను తీసుకుని ये వచ్చేవి. सभी हमें हमारे लिए अपवित्र लेकर आती है। అదే అపవిత్రతతోటి దేవుని దగ్గరికి వెళ్తే సమస్య మనకి కలుగుతుంది. उसी अपवित्रता से अगर हम परमेश्वर के मंदिर में आते तो समस्याएं आती है। అందుకే పరిశుద్ధిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు इसलिए जब हम परिशुद्ध से मिलने जाते हैं ఇంటి దగ్గరే మన జీవితాన్ని तो పరిశుద్ధపరచుకోవాలి. हमें घर में ही अपने जीवन की परीक्षा हमें करनी మన चाहिए। దోషముల కొరకు దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి, हम अपने दोष के लिए परमेश्वर के सामने पश्चाताप करना క్షమాపణ चाहिए। వేడుకోవాలి, हमें माफी मांगनी चाहिए, మన దోషములను విడిచిపెట్టాలి, हमें अपने दोषों को छोड़ देना దేవుణ్ణి चाहिए, బ్రతిమలాడాలి, परमेश्वर के सामने गिड़गिड़ाना మన चाहिए। జీవితాన్ని సిద్ధపరచుకుని అప్పుడు మందిరంలోనికి అడుగు अपने పెట్టాలి. जीवन को हम तैयार करके तब हमें परमेश्वर के मंदिर में आना चाहिए। నిజంగా మన జీవితంలో సిద్ధపాట్లు లేకపోతే अगर हमारे जीवन में बराबर ठीक तरीके से सावधानी नहीं है మనం దేవునికి కోపము తెప్పించిన వారం तो हम అవుతాం. परमेश्वर को क्रोध दिलाने वाले बनते हैं। బైబిల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి. बाइबल में कुछ घटनाएं लिखी है, మరలా అదే ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుకుందాం. फिर वही मिलाप वाले तंबू के बारे में बात करेंगे। ప్రత్యక్ష గుడారాన్ని 3 భాగములుగా నిర్మించారు. मिलाप वाले तंबू को 3 भागों में बनाया गया है। మొదటి భాగాన్ని ఆవరణము అని పిలుస్తారు. पहले भाग को आंगन कहा गया है, ప్రజలు ఎవరైనా కూడా అక్కడికి రావచ్చు. वहां पर प्रजा के कोई भी लोग आ सकते हैं। రెండవ భాగము పరిశుద్ధ స్థలం. दूसरा भाग परिशुद्ध स्थान, ఆ పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే రావాలి. उस स्थान में केवल याजक ही आ सकते हैं। ఇక మూడవ భాగము అతి పరిశుద్ధ స్థలం. और तीसरा भाग अति परिशुद्ध स्थान, అక్కడికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి లేదు. वहां पर जो कोई चाहे वो नहीं जा सकता। ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళడానికి అర్హుడు. प्रधान याजक ही वहां पर जाने के योग्य है, అది కూడా సంవత్సరమునకు ఒక్కసారి. वो भी वर्ष में केवल एक बार। నాకు నచ్చినప్పుడు వెళ్తానంటే కుదరదు. जब मुझे मेरी इच्छा होती है तब मैं जाऊंगा, ऐसा नहीं होता। లేదా ప్రధాన యాజకుడు తప్ప మరి ఎవరు కూడా లోపలికి ప్రవేశించడానికి అధికారం లేదు. और प्रधान याजक के बिना कोई दूसरा और व्यक्ति उसमें प्रवेश नहीं कर सकता। ఒకవేళ ఎవరైనా దేవుని అధికారమును లేదా దేవుని ఆజ్ఞను కాదని వెళ్తే अगर कोई भी परमेश्वर की आज्ञा को ठुकरा कर वहां अगर దేవుని जाएगा ఉగ్రత చేత వారు మరణానికి तो అప్పగింపబడేవారు. परमेश्वर के क्रोध के द्वारा वहां पर मर जाएगा। ఆ సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు కూడా చాలా భయంతో వెళ్ళేవాడట. साल में एक बार भी वो प्रधान याजक अंदर जाता था तो डर कर जाता था, ఎందుకంటే తన కోసము తన చుట్టూ ఉన్న ప్రజల కోసము బలి అర్పణ చేత రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు. क्योंकि वो अपने लिए अपने सारे लोगों के लिए जो बलि किया हुआ है उसका रक्त अर्पण करने के लिए वहां जाता था। ప్రజలందరి కొరకు ఒక జంతువును బలి అర్పించి सारे लोगों के लिए एक जंतु की बलि कर कर ఆ రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. उस लहू को लेकर वो अति परिशुद्ध स्थान में जाता था। ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే వ్యక్తి సరైన వాడిగా ఉండకపోతే, उस अति परिशुद्ध स्थान में जाने वाला व्यक्ति अगर वो ठीक नहीं है, తన జీవితాన్ని సిద్ధపరచుకోకపోతే, अगर वो अपने जीवन को ठीक नहीं करता था, పాపము కలిగిన వాడై ఉండి లోపలికి వెళ్తే अगर वो पाप करने वाला होकर अंदर जाता था ఆ వ్యక్తి అక్కడనే तो చనిపోయేవాడట. वो व्यक्ति वही मर जाता था। ఇప్పుడు ఆలోచన చేయండి, तो अब हम विचार करेंगे ఆ ప్రధాన యాజకుడు
రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నప్పుడు वो प्रधान याजक लहू को लेकर जब अति परिशुद्ध स्थान में जाता था, ఎంత భయంతో వెళ్తాడో ఆలోచన तो वो చేయండి. कितना डरते हुए अंदर जाता था, ఎందుకంటే ఏ చిన్న లోపమున్నా ఆయన ప్రాణం పోతుంది क्योंकि అక్కడ. अगर उसके अंदर छोटी सी भी गलती होगी तो वो मर जाएगा. అలాగా నేను వెళ్ళను అని అంటే కుదరదు. अगर वैसे ही मैं नहीं जाऊंगा ऐसा कहेगा तो ఎందుకంటే नहीं चलेगा, ప్రధాన యాజకుడు కనుక ఆయన బాధ్యత ఆయన చేయాలి. क्योंकि प्रधान याजक है तो उसकी जिम्मेदारी होती है वो उसे पूरी करनी వెళ్ళడము है. తప్పదు, जाना उसे नहीं चूकता. లోపంతో వెళ్తే ప్రాణం పోవడము తప్పదు. अगर वो गलती से जाएगा तो उसके प्राण छूटना वहां पर ఇప్పుడు नहीं వాళ్ళ छूटता. పరిస్థితి ఎలా ఉంటుందనంటే तो वहां की परिस्थिति ऐसी है, ఆ అతి పరిశుద్ధ స్థలంలో వారు పరిచర్య ముగించుకుని వచ్చేంత వరకు వారికి భయమే. वह अपने अति परिशुद्ध स्थान में जब तक अपना काम करके नहीं आते तब तक वो डरते थे. వారు ప్రాణములను గుప్పెట్లో పెట్టుకుని वो వెళ్ళేవారట. अपने जान को हथेली पर रखकर जाते थे. భయంగా वो ఉండేవారట. डर डरते जाते थे. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, अगर किसी ने कोई गलती की है అక్కడనే చనిపోయేవాడు. तो वहीं पर मर जाता था. మరి ఆ చనిపోయిన వాడిని ఎవరు తీసుకుని రావాలి వెళ్ళి? तो जो वो मर गया है उसको कैसे वो कौन लेकर ఇంకెవరు आता था? వెళ్ళడానికి లేదు. तो कोई और अंदर जाने की जरूरत नहीं ఆయన जा सकता. నడుమునకు ఒక తాడు కట్టేవారట వెళ్ళేటప్పుడే. तो जब अंदर जाता था तो उससे पहले ही उसके कमर को एक धागा ఒకవేళ बांध देते. ఏదైనా పొరపాటును బట్టి ఆయన చనిపోతే अगर किसी गलती के कारण वो अंदर मर जाता है ఆ తాడుతోటి ఆయనను బయటకు तो उस లాగేసేవారు. रस्सी को खींच के उसे बाहर निकालते थे. అంతే తప్ప చనిపోయిన వాడిని తీసుకుని రావడానికి కూడా ఎవరు వెళ్ళి సాహసం చేసేవారు उतना కాదు. ही केवल जो अगर वो मर गया है तो उसको लाने के लिए भी कोई अंदर नहीं जा सकता. మరి ఆయన అసలు బ్రతుకున్నాడని ఎలా తెలుస్తుంది? तो वो जिंदा है किसे कैसे पता चलेगा? ఆయన వస్త్రాలకి तो उसके कपड़ों को కొన్ని బెల్స్ ని కట్టేవారట. कुछ घंटियों को बांधा जाता था. ఆయన పరిచర్య చేస్తున్నంతసేపు అవి కదులుతూ ఉండి శబ్దాన్ని ఇచ్చేవి. वो जब तक काम करता था वो हिलकर आवाज देती थी. వారికి శబ్దం వస్తుందని అంటే ఆయన బ్రతుకున్నట్లే, बाहर के लोग जब तक आवाज आ रही थी वो जिंदा है समझते శబ్దం थे. ఆగిపోతే ఆయన చనిపోయినట్లే. अगर वो आवाज रुक जाती थी तो समझ जाते थे ये मर गया. ప్రధాన యాజకుడు చాలా సిద్ధపాటుతోటి వెళ్ళేవాడు. प्रधान याजक बहुत तैयारी से संभल कर जाता था. భయంగా వెళ్ళేవాడు. वो डर डर से जाता था. దేవుని బ్రతిమలాడుకుంటూ వెళ్ళేవాడు. वो परमेश्वर के सामने गिड़गिड़ाते हुए जाता था. ఆలోచన చేద్దాం. एक बार विचार करेंगे, ఈ రోజు మనము దేవుని మందిరానికి వస్తున్నాం. आज हम भी परमेश्वर के मंदिर में आते हैं. అలాగే వస్తున్నామంటారా? क्या हम ऐसे ही आ रहे हैं? అంత భయంతో వస్తున్నామా? क्या हम ऐसे डर से आ रहे हैं? అంత సిద్ధపాటుతో क्या हम వస్తున్నామా? उतने तैयारी से आ रहे हैं? అంతగా బ్రతిమలాడుకుంటూ వస్తున్నామా? क्या हम उतना गिड़गिड़ाते हुए आ रहे हैं? ఆ సిద్ధపాటు లేదు మన वो జీవితంలో. तैयारी हमारे जीवन में नहीं है. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్తున్నానన్న గ్రహింపే మనం क्योंकि మర్చిపోయాం. मैं परमेश्वर के समीप जा रहा हूँ ये बात हम भूल चुके हैं. వారం అంతా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. सप्ताह पूरा हम अपनी इच्छानुसार जीते हैं. మనకు నచ్చిన పాపములన్నీ చేస్తున్నాం. हमें जो पसंद आता है वो पाप हम करते हैं. ఆదివారం రోజున నీతిమంతుల్లాగా దేవుని మందిరంలోకి వస్తున్నాం. रविवार के दिन हम धर्मी के समान मंदिर में आते ఇంకా మరి కొన్ని స్థలాల్లో మనం చూస్తే हैं. और कुछ जगहों पर अगर हम देखते हैं తెల్ల బట్టలు వేసుకుని వస్తాం. तो सफेद कपड़े पहनकर आते ఇక हैं. వారి దృష్టిలో తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధుల్లో ఉన్నట్టే వాళ్ళు. उनकी नजरों में जहाँ अगर हम नए सफेद कपड़े पहनते हैं तो हम परिशुद्ध हैं. గుర్తుపెట్టుకోండి, వస్త్రాలు మన పరిశుద్ధతకి సూచనగా ఉన్నాయే తప్ప, याद रखिए ये कपड़े केवल हमारी निशानी है. కానీ తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధులైపోతారని కాదు. अगर हम सफेद कपड़े पहनते हैं तो हम परिशुद्ध नहीं बनते. పైకి తెల్ల బట్టలు వేసుకుని హృదయం అంతా పాపంతో నిండిపోతే దేవుడు అలాంటి వారిని ప్రేమించడు. ऊपर हम सफेद कपड़े पहनते हैं और हमारे अंदर पूरा पाप होता है तो परमेश्वर हमें पसंद नहीं करता. హృదయం మార్చబడాలి. हमारा दिल बदलना चाहिए. హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. हमारे दिल में परमेश्वर को जगह देनी चाहिए. హృదయంలో వాక్యము నివాసం ఉండాలి. हमारे दिल में परमेश्वर का वचन रहना चाहिए. అప్పుడే మనం ధైర్యంగా దేవుణ్ణి ఎదుర్కోగలుగుతాం. तभी हम धैर्य से परमेश्वर का सामना कर सकते అందుకే సొలొమోన్ అంటున్నాడు, हैं. इसलिए सुलेमान कहता है నువ్వు వెళ్ళేది దేవుని మందిరానికి, आप जा रहे हो परमेश्वर के भवन में. అది దేవుడు నిన్ను కలుసుకునే స్థలము. आप और परमेश्वर मिलने की वो जगह है. అజాగ్రత్తగా ఉండకండి, अजाग्रता से हमें नहीं जाना है. నిర్లక్ష్యంగా వ్యవహరించకండి, निर्लक्ष्य से हमें व्यवहार नहीं करना है. ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుని हम अपनी వెళ్ళండి అని प्रवर्तनों का అంటున్నాడు. अच्छे तरीके से संभाल के जाना है. ఈ రోజు మన జీవితంలో కూడా ఆ భయం పుట్టాలి మనకి. आज हमारे जीवन में भी हमें वो डर होना चाहिए. దేవుని సన్నిధికి ఆ ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. जब हम परमेश्वर के समीप जाते हैं तो हमें वो प्रामुख्यता देनी है. ఈ మాట చెప్పగానే మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ కి వాల్యూ ఇస్తా ఉంటాం. तब हम जाते हैं तो तब हम अपने चर्च के बांधकाम को देखते हैं. గుర్తుపెట్టుకోండి, కట్టడానికి విలువ లేదు. जो जिस तरह से चर्च बांधा गया है उसकी वैल्यू नहीं है. ఎంత మంచి కట్టడం కట్టుకున్నా అది కొన్ని రోజులకి పాడైపోతుంది. कितना भी अच्छा हम इसे बांधे ये एक दिन खराब हो ఈ जाएगा. రోజుల్లో చాలా మంది కట్టడానికి ప్రాముఖ్యతనిచ్చి దేవుణ్ణి బయట గెంటేస్తా ఉన్నారంట. आज बहुत सारे लोग चर्च के केवल बांधने का आकार देखकर खुश होते हैं और परमेश्वर को बाहर निकालते हैं. యూదులకున్న అలవాటు అదే. यहूदियों की आदत वही है. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించటం మానేశారు. वो परमेश्वर से प्रेम करना छोड़ चुके हैं. దేవుని మందిరాన్ని ప్రేమించటం మొదలు పెట్టారు. केवल परमेश्वर के मंदिर को प्यार करते हैं. బహుశా ఈ రోజు మనం కూడా అలాగే ఉన్నామేమో. आज हम भी शायद ऐसा ही कर रहे हो. కన్స్ట్రక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు, कंस्ट्रक्शन बहुत जरूरी नहीं है. కానీ ఒక స్థలము మనం దేవుని ఆరాధించడానికి కావాలి. लेकिन एक जगह हमें परमेश्वर से आराधना करने के लिए ఆ चाहिए. స్థలము దేవుడు మనల్ని కలుసుకోబోయేది గనుక वो जगह परमेश्वर
और हमें मिलने की है, इसलिए ఆ స్థలమునకు మనం ప్రాముఖ్యతను ఇస్తున్నాం. उस जगह को हम प्रामुख्यता दे रहे हैं। ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అదే దేవుని సన్నిధి. परमेश्वर जहाँ पर रहता है, परमेश्वर का सन्निधि वही है। అదొక షెడ్డే కావచ్చు, ఒక చెట్టే కావచ్చు. वो एक झोपड़ी भी हो सकती है, एक पेड़ भी हो सकता है। బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, बाइबल में एक बात लिखी है, ఎక్కడో ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో एक या दो जन व्यक्ति मिलकर मेरे नाम का उच्चारण करते हैं, వారి మధ్యలో నేను ఉంటాను तो అన్నాడు. उनके बीच में मैं रहता हूँ। సో దేవుని సన్నిధి అనేది ఒక కట్టడానికి సంబంధించింది కాదు, तो परमेश्वर का एक सन्निधि वो एक ऐसे बांधने वाला बड़ा चर्च नहीं है, ఒక స్థలానికి సంబంధించింది. एक जगह के संबंध में लिखा है। సో అలాంటి స్థలానికి ఆ దేవుని సన్నిధి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు अगर उस जगह पर, ऐसी जगह पर हम जाते हैं, మన ప్రవర్తనని జాగ్రత్తగా సరిదిద్దుకోవడం तो నేర్చుకోవాలి. हमें अपने प्रवर्तना को अच्छे तरीके से संभालना है। లూకాసు వార్త 18వ అధ్యాయంలో का सुवार्ता उसका 18वां वचन ఒక సంఘటన ఉంటుంది, చూద్దాం మనం. एक घटना है, हम देखेंगे। 13వ అధ్యాయం లూకాసు వార్త लूका सुवार्ता 18వ అధ్యాయం 18वां अध्याय 13వ వచనం. और 13वां वचन हम पढ़ेंगे। परंतु चुंगी लेने वाले ने दूर खड़े होकर स्वर्ग की ओर आंखें उठाना भी ना चाहा, वरन अपनी छाती पीट पीट कर कहा, हे परमेश्वर मुझ पापी पर दया कर। ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను గురించి పరిచయం చేయబడింది. यहाँ पर दो व्यक्तियों के बारे में परिचय दिया गया అందులో है, ఒక ఆయన పరిసయ్యుడు, ఒకరు సుంకరి. और उसमें एक व्यक्ति जो है चुंगी लेने वाला है और एक याजक है। ఈ పరిసయ్యుడు అనే వ్యక్తి అన్ని విషయాల్లో గొప్పవాడుగా ఉన్నట్టు ధైర్యంగా దేవుని దగ్గర మాట్లాడుతూ तो ఉంటాడు. एक फरीसी व्यक्ति यहाँ पर हर विषय में मैं बहुत अच्छा हूँ ये सोचकर वो परमेश्वर के सामने धैर्य से बात कर रहा ఈ है। సుంకరి అనేట ఆయన పన్ను వసూలు చేసే వ్యక్తి. और ये चुंगी लेने वाला ये जो है चुंगी लेता था, ఈయన సమాజంలో తృణీకరించబడిన వాడు, ये समाज में ठुकराया हुआ व्यक्ति है। అసహ్యకరమైన స్థితిలో ఉన్నవాడు, ये सब लोग इसे घृणा करते थे, ऐसी स्थिति में ये है। ప్రజలందరి చేత పాపిగా పరిగణించబడిన వాడు. सारे समाज के लोगों से ये पापी कहलाता है, ऐसा इसका जीवन था। ఒక రోజు వాళ్ళిద్దరూ కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళారు. एक दिन ये दो व्यक्ति परमेश्वर के मंदिर में गए। పరిసయ్యుడు చాలా గర్వంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. फरीसी बहुत गर्व से प्रार्थना कर रहा है, ప్రభువా నేను దశమ భాగం ఇస్తా ఉన్నాను, परमेश्वर मैं अपना दशमांश देता हूँ, ప్రభువా నేను విశ్రాంతి దినమును ఆచరిస్తా ఉన్నాను, प्रभु जी मैं विश्रांति दिन का नियम पालता हूँ, నేను అన్నింటిలో నీ కొరకు నమ్మకంగా ఉంటున్నాను मैं हर बातों में आपके विश्वास योग्य रहता हूँ। అని చెప్పి తన క్రియలను బట్టి గర్విస్తూ మాట్లాడుతా तो ఉన్నాడు. ऐसा कहकर वो अपनी क्रियों के द्वारा गर्व कर रहा था। అయితే సుంకరి ఉన్నాడు, लेकिन चुंगी लेने वाला है, ఆయన దూరంగా వెళ్ళిపోయి वो दूर खड़ा होकर ఆకాశము తట్టు కన్నులెత్తుటకై నేను ధైర్యము సరిపోక वो आकाश की तरफ अपनी आंखें भी नहीं उठा सकता, उसे धैर्य नहीं हो रहा था, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తా तो ఉన్నాడు. वो छाती पीट कर रो रहा था, ప్రభువా प्रभु నేను పాపినయ్యా, मैं पापी हूँ నీ परमेश्वर, మందిరంలోనికి అడుగు పెట్టుటకు నేను యోగ్యుడను కాను, आपके मंदिर में कदम नहीं रह सकता, मैं उसके योग्य नहीं हूँ। ఆకాశము తట్టు కన్నులెత్తే ధైర్యము నాకు లేదయ్యా, आकाश के ऊपर आंख उठाने का धैर्य मेरे पास ప్రభువా ఈ नहीं है। పాపిని క్షమించు నాయనా అని బ్రతిమలాడుతా प्रभु जी इस ఉన్నాడు. पापी को क्षमा करके वो गिड़गिड़ा रहा था। యేసుక్రీస్తు అంటున్నాడు, यीशु मसीह कहते हैं, వారిద్దరిలో ఎవరు నీతిమంతుడు అని इन అంటే दोनों में कौन धर्मी है? ఆ సుంకరే నీతిమంతుడు అని బైబిల్లో రాయబడి वो ఉంది. चुंगी लेने वाला ही धर्मी है। దేనిని బట్టి? किसके द्वारा? ఆ సుంకరి తన జీవితాన్ని సిద్ధపరచుకుని దేవుని సంధిలోనికి వెళ్తా वो ఉన్నాడు. चुंगी लेने वाला वो अपने जीवन को सवार कर सावधानी से उस मंदिर में जाता దేవుని था। ఎదుట తన పాపములను బట్టి భయపడతా ఉన్నాడు. वो परमेश्वर के सामने अपने पापों के द्वारा डर रहा था। తను ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నాడో గ్రహింపు కలిగి వెళ్తున్నాడు. वो किससे मिलने जा रहा था उसके दिमाग में ये था, इसलिए वो डर के जा रहा। బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है, ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో దేవుడు వారిని అంగీకరిస్తాడు. जो कोई भी अपने पापों को मान लेता है परमेश्वर इसे स्वीकार करता है। ఆ సుంకరి తన పాపములను ఒప్పుకుంటున్నాడు वो గనుక चुंगी लेने वाला अपने पापों को स्वीकार कर रहा था, इसलिए ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు. वो परमेश्वर के द्वारा स्वीकारा गया। ఈరోజు మనలో ఆ వైఖరి ఉందా? आज के हमारे अंदर ऐसा गुण है, మనము దేవుని మందిరానికి వెళ్తున్నాం, हम भी परमेश्वर के मंदिर में जा रहे हैं, కానీ ఆ సుంకరి లాంటి సిద్ధపాటు లేదు. लेकिन उस चुंगी लेने वाले की तरह हम ఆ तैयार नहीं సుంకరి होते। వలె మనం పశ్చాత్తాపపడట్లేదు. उस चुंगी लेने वाले की तरह हम पश्चाताप ఆ नहीं సుంకరి करते। వలె మన పాపములను ఒప్పుకోవట్లేదు. उस चुंगी लेने वाले के जैसे हम पाप को अपने ఆ स्वीकार नहीं సుంకరి करते। వలె మనం భయం కలిగి వెళ్ళట్లేదు. उस चुंगी लेने वाले के जैसे डरते डरते हुए हम नहीं చాలా आते। ఈజీగా వస్తున్నాం, ఈజీగా వెళ్ళిపోతున్నాం. हम बहुत आसानी से आते हैं, आसानी से जाते हैं। జాగ్రత్త,
దేవునికి కోపం తెప్పించే పని చేయొద్దు सावधान మనం. रहिए, परमेश्वर को क्रोध ना दिलाए। సో అందుకే దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తి इसलिए जब हम परमेश्वर के मंदिर में आते हैं తన పరిశుద్ధతను కాపాడుకునేవాడై तो हमें ఉండాలి. अपनी परिशुद्धता को बचाना चाहिए। రెండవ విషయము, दूसरी बात, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు जब हम परमेश्वर के भवन में जाते हैं మనం ఎక్కడైనా అవిధేయతను చూపిస్తున్నానేమో జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. तो हम कहाँ पर अविधेयता दिखा रहे हैं, वहां पर हमें सावधान रहना है। ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు దేవుని మాటలు వినడానికి వస్తున్నారు. क्योंकि परमेश्वर के मंदिर में जब हम जाते हैं तो हम उसकी बातें सुनने के लिए जाते हैं। ఇక్కడికి వచ్చిన తర్వాత यहाँ पर आने के बाद వాక్యం వినకుండా నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, अगर हम वचन बिना सुने हम निर्लक्ष्य करते हैं దేవుణ్ణి గాయపరిచిన వారం तो అవుతాం. हम परमेश्वर को जख्मी करने वाले बनते हैं, దేవునికి కోపం తెప్పించిన వారం उसको అవుతాం. क्रोध दिलाने वाले बनते हैं। ఉదాహరణ చెప్తున్నాను. उदाहरण के लिए एक बात कहता हूँ, మీరు దేవుని మందిరంలోనికి వస్తున్నారు, आप परमेश्वर के मंदिर में आ रहे నేను हैं, అక్కడ కూర్చుని ఉన్నాను, मैं वहां पर बैठा हूँ, మీరు నాతో మాట్లాడుతున్నారు, आप मुझसे बातें कर रहे हैं। నేను మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకోండి, अगर मैं आपकी तरफ गौर ना करूं तो, నేను మీకు స్పందించలేదు అనుకోండి, अगर मैं आपसे बातें ना करूं तो ఫస్ట్ అనుకుంటారు వినపడలేదేమో అని, आप पहले सोचे कि शायद उन्होंने नहीं सुना, మళ్ళా రెండోసారి పిలుస్తారు, तो आप दूसरी बार बुलाओगे, అప్పుడు కూడా మాట్లాడలేదు, तभी भी ये बात नहीं करेंगे, మూడోసారి కూడా పిలుస్తారు, तो आप तीसरी बार उन्हें बुलाओगे, మాట్లాడకపోతే अगर बात नहीं करेंगे మీకు బాధ కలుగుతుంది. तो आपको दुख होगा। ఇన్నిసార్లు పిలుస్తుందా పాస్టర్ గారు ఎందుకు మాట్లాడట్లేడు, अरे मैं इतनी बार बुला रहा हूँ, पास्टर साहब मुझसे क्यों बात नहीं ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు, क्यों वो मुझे निर्लक्ष्य कर रहे हैं, బాధ అనిపిస్తుంది. आपको दुख होगा। మరలా మీరు ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడరు, तो आप फिर कभी भी उनसे बात करने के लिए इच्छा नहीं करोगे, ఎందుకంటే మీరు పిలిస్తే నేను పలకలేదు కాబట్టి, क्योंकि आपने जब बुलाया तो मैंने नहीं మీరు सुना, మాట్లాడుతుంటే నేను వినట్లేదు కాబట్టి మీకు బాధ కలుగుతుంది. आपने जब बातें की तब मैंने नहीं सुना, इसलिए आपको दुख होगा। దేవుడు కూడా అంతే మన విషయంలో, परमेश्वर भी ऐसा ही हमारे, ఆయన మన దగ్గరకు వచ్చేదే మనతో మాట్లాడడానికి, वो हमारे पास इसलिए आता है कि हमसे बातें करे, ఆయన హృదయంలో ఉన్న విషయములన్నీ మనతో పంచుకోవడానికి వస్తున్నాడు. उसके दिल में जो बातें हैं वो हमसे बांटने के लिए वो हमारे पास आता है। ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు वो हमसे बातें करता है तब మనం పట్టించుకోలేదు అనుకోండి, अगर हम नहीं सुनते हैं, నిర్లక్ష్యంగా ఉన్నాం अगर అనుకోండి, हम निर्लक्ष्य रहते हैं, ఆయన చెప్పేది వినట్లేదు అనుకోండి, अगर उसके बातों को हम नहीं सुनते हैं, దేవునికి కోపం రాదా, तो परमेश्वर को गुस्सा नहीं आएगा, దేవునికి బాధ కలగదా, तो क्या उसे दुख नहीं होगा? మరలా ఎప్పుడైనా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడా? क्या फिर कभी परमेश्वर हमसे बात करने के लिए इच्छा करेगा? బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है దేవుడు ఒక మారు మాట్లాడును, परमेश्वर एक बार बात करता है, రెండు మార్లు మాట్లాడును, 2 बार बात करता है, రెండు మూడు సార్లే మాట్లాడతాడు. वो केवल 2-3 बार ही बात करता है। ఒకవేళ ఆయనకి స్పందించలేదు అనుకోండి, अगर उसकी तरफ हम गौर नहीं करेंगे మనల్ని విడిచిపెట్టి దూరంగా तो వెళ్ళిపోతాడు. वो हमें छोड़कर दूर चला जाता है। ఆయన వాక్కు లేకుండా మనం బతకగలుగుతామా? क्या उसके वचनों के बिना हम जी सकते हैं? ఆయన మాట లేకుండా మనం భక్తిని కాపాడుకోగలుగుతామా? क्या अगर उसकी बात को छोड़कर हम अपने भक्ति में चल सकते हैं? ఆ పరిస్థితి బహుభయంకరంగా वो ఉంటుంది. परिस्थिति बहुत भयंकर होगी। అందుకే దేవుని మందిరమునకు వచ్చినప్పుడు इसलिए जब हम परमेश्वर के मंदिर में आते हैं దేవుని వాక్యము మీద ఏకాగ్రత ఉండునట్లుగా జాగ్రత్త तो పడాలి. सावधानी से परमेश्वर के वचनों पर ही हमें लगा रहना है, इसका सावधानी देखना। మనకున్న ఆలోచన, మనకున్న అలవాటు ఏంటనంటే हमारी जो आदतें होती है वो ऐसी है, దేవుని మందిరంలో ఉంటాం, परमेश्वर के मंदिर में हम रहते हैं, బాడీ ఇక్కడే ఉంటుంది, हमारा शरीर यहीं रहता है, మీ కళ్ళు నా వైపే చూస్తాయి, आपकी आंखें हमारी तरफ ही देखती है, కానీ మీ మనస్సు మాత్రము लेकिन आपका मन భారతదేశం అంతా చుట్టేసి వస్తుంది. भारत देश पूरा घूम कर आता है, ఇతర దేశాలు కూడా ఫ్రీగా ట్రావెల్ చేసేస్తుంది, दूसरे देश भी फ्री घूम कर आता है, ఎందుకంటే దానికి చార్జెస్ తో సంబంధం లేదు. क्योंकि उसके लिए कोई पैसा नहीं लगता, ఏ ప్రాంతానికైనా వెళ్తది, ఎక్కడైనా తిరిగేసి వస్తుంది. किसी भी प्रांत को जाता है, किधर भी घूम कर आता है, లాస్ట్ లో ఇక వాక్యం అంతా అయిపోయి ఆమెన్ చెప్పడానికి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అన్నమాట. लास्ट में जब पूरा वचन होता है, आमेन कहते हैं, तब वहां पर आता है। ఉన్నారా అంటే ఇక్కడే ఉన్నారు, है यहाँ पर बता, हाँ हम यहीं पर। కానీ విన్నారా అని అంటే ఏమి వినలేదు అంతే. क्या सुना है आपने? बता, हमने कुछ नहीं सुना। ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటాం చాలా సార్లు, आज हम ऐसी परिस्थिति में रहते हैं बहुत ఎందుకంటే बहुत సాతానికి తెలుసు बार। क्योंकि शैतान को मालूम है వాక్యం మనం జాగ్రత్తగా వింటే మన జీవితాలు మారిపోతాయి, अगर वचनों को हम सावधानी से सुनेंगे तो हमारा जीवन बदल जाएगा। మన జీవితాలు మారిపోతే ఇక మనం పాపం చేయం. अगर हमारा जीवन बदल जाएगा तो हम पाप नहीं करेंगे। అందుకే సాతాన్ ఏం చేస్తాడనంటే इसलिए शैतान क्या करता है, మన జీవితాన్ని మార్చే మాటలు వినకుండా वो ఆటంకపరుస్తాడు. हमारे जीवन को बदलने के बातें हमें सुनने नहीं देता। ఆల్రెడీ స్టార్ట్ చేశాడు కూడా కార్యం, उसने कार्य शुरू भी किया है। అర్థమవుతుందా? समझ में आ रहा है? వాక్యాన్ని విన్నవాడు वचनों को सुनने नहीं देता, వాక్యం మన హృదయంలో ఫలించనివ్వడు. उस वचनों को हमारे हृदय में फलवंत नहीं होने देता। ఎప్పుడైతే వాక్యము మనం వినకుండా ఉంటామో जब हम वचनों को बिना सुने हुए रहते हैं, అప్పుడే మన జీవితాన్ని నష్టపోతాం. तब हम अपने जीवन में नुकसान उठाते हैं। అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు इसलिए जब हम परमेश्वर के मंदिर में आते हैं మన ప్రాణాత్మ దేహములను దేవుని వశములోనికి అప్పగించుకోవడం तो अपने प्राण నేర్చుకోవాలి. आत्मा शरीर को परमेश्वर के वश में करना हमें सीखना होगा। ఈరోజు
మన మనస్సు ఎక్కడుందో ఆలోచన చేయండి. आज हमारा मन किधर है ये हम विचार करेंगे. ఏకాగ్రత కలిగి ఉన్నామో లేదో ఆలోచన हम చేయండి. एकाग्रता से है या हम ये विचार करेंगे. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే దేవునికి నచ్చదు. क्योंकि जब हम परमेश्वर के मंदिर में आते हैं अगर हम निर्लक्ष्य रहते हैं तो परमेश्वर को पसंद नहीं है. దేవుని మాటను శ్రద్ధగా వినాలి. परमेश्वर की बातों को श्रद्धा से सुनना चाहिए. దేవుని మాటకి లోబడాలి. परमेश्वर के बातों के अधीन होना కేవలం है. వినేసి వెళ్ళిపోతే కుదరదు. केवल सुनकर ही चले जाना ये ठीक बस नहीं విన్న होगा. మాటను మనము ఆచరించే వారమై ఉండాలి. सुनी हुई बात का पालन भी हमें करना है. वैसा విన్న नहीं बनना. మాటను బట్టి మన జీవితాల్ని మార్చుకోగలగాలి. सुने हुए बातों को हमारे जीवन में उसे चलाना है ये हमें सीखना है. లేకపోతే మనం దేవుని మందిరానికి వచ్చి దేవుని గాయపరిచిన వారం అవుతాం. अगर नहीं है तो अगर हम परमेश्वर के मंदिर में आकर उसे जख्मी करने वाले बनते हैं. నెక్స్ట్ మూడో విషయం, तीसरी बात हम మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు जब हम परमेश्वर के मंदिर में आते हैं పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాలి. तो हमें पूर्ण मन से परमेश्वर की आराधना करनी है. కొన్నిసార్లు అందరూ పాటలు పాడుతూ ఉంటారు, మనము పాటలు పాడతాం అంతే. कुछ समय में सब लोग गाना गाते रहते हैं, हम भी गाना गाते रहते పాటలు పాడేటప్పుడు हैं. जब हम गाना गाते हैं పెదవులతో కాదు, तो हमें शब्दों से नहीं హృదయాంతరంగములో నుండి ఆ భావన రావాలి. तो हमारे हृदय के अंदर से वो भावना आनी चाहिए. ఆ పాటలో ఉన్న అర్థాన్ని మనం उस గ్రహించగలగాలి. गीतों में जो अर्थ है उसे हमें समझना चाहिए. మనస్ఫూర్తిగా దేవుని స్తుతించటం మనం पूरे నేర్చుకోగలగాలి. मन से परमेश्वर की स्तुति करना हमें सीखना है. కొన్నిసార్లు మనం అందరూ పాడుతున్నారు కాబట్టి పాడదాం అంతే. बहुत समय में सब लोग गा रहे हैं ना, हम भी गाते हैं. నామమాత్రపు స్తుతి దేవుని మహిమపరచలేదు. केवल नाम के लिए स्तुति परमेश्वर की महिमा नहीं होती. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు इसलिए जब हम परमेश्वर के भवन में आते हैं హృదయపూర్వకంగా దేవుని స్తుతించడం तो నేర్చుకోవాలి. पूर्ण हृदय से उसकी स्तुति करना हमें सीखना మనసారా దేవుని ఆరాధించడం है. पूरे मन నేర్చుకోవాలి. से परमेश्वर की आराधना करना सीखनी है. బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है ఆయనను ఆరాధించువారు जो कोई भी उसकी आराधना करता है ఆత్మతోనూ సత్యముతోనూ आत्मा ఆరాధించాలి. से और सत्य से आराधना करें. సొలొమోను అంటున్నాడు అందుకే, सुलेमान कहता है इसलिए ఇవన్నీ మీ జీవితంలో జరుగుతున్నాయా? ये सभी आपके जीवन में हो रहा है. మీరు మందిరంలో ఉన్నప్పుడు వీటన్నిటిని మీరు నెరవేరుస్తున్నారా? क्या आप जब मंदिर में है तब सब इन सबको आप पूरा कर रहे हैं? అలా చేయకపోతే अगर आप ऐसा नहीं करते మీ हैं ప్రవర్తన సరిగా तो లేనట్లే. आपकी प्रवर्तना ठीक नहीं है. అందుకే మీరు మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. इसलिए जब आप मंदिर में जाते हैं तो सावधान रहिए. పొరపాట్లకు అవకాశాన్ని ఇవ్వకండి, गलतियों का अवकाश ना दीजिए, లేదంటే దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. नहीं तो परमेश्वर की शिक्षा हम पर आएगी. అందుకే ప్రతి విశ్వాసి ఈ రోజు మన జీవితాలను పరీక్షించుకోవాలి. इसलिए हर एक विश्वासी अपने जीवन में अपने आप को परीक्षा करनी ఈ चाहिए. రోజు మనం దేవుని మందిరానికి వచ్చాం. आज हम परमेश्वर के मंदिर में आए हैं. మనుష్యులకి మన అంతరంగం ఏంటో తెలియదు, मनुष्य को हमारे मन के अंदर क्या है नहीं జస్ట్ मालूम. మన పై రూపం మాత్రమే తెలుసు. वो केवल हमारा बाहरी रूप देखते हैं, కానీ మనం ఆరాధించే దేవుడు హృదయాన్ని ఎరిగిన వాడు. लेकिन हम जिसके आराधना करते हैं वो हमारे हृदय को जानता है. ఆయనకు రహస్యమైనది ఏది లేదు, उसको रहस्य कुछ भी नहीं है. సమస్తమును ఆయన ఎరిగిన వాడు. वो सब कुछ जानता है. ఆయన దగ్గర ఏ పాపమును దాచిపెట్టలేం మనం. उसके सामने हम किसी पाप को नहीं छुपा सकते. కాబట్టి ఈరోజు ఒకవేళ ఏదైనా పాపం మనలో ఉంటే దాన్ని సరిదిద్దుకుందాం. अगर कोई भी पाप हमारे अंदर है तो हम उसे ठीक करेंगे. ఆ సుంకర వలె దేవుని సన్నిధిలో పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపడదాం. उस चुंगी लेने वाले के समान परमेश्वर के मंदिर में हम अपने पापों को स्वीकार ఇక करेंगे. మీదట ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చినా మన ప్రవర్తనను సరిదిద్దుకుని రావడానికి అలవాటు और పడదాం. इसके आगे जब भी हम परमेश्वर के मंदिर में आए तो अपने प्रवर्तना को हम ठीक करके आएंगे. అప్పుడు నిజంగా దేవుని యొక్క మహిమను మనం అనుభవించగలుగుతాం. तब हम सच्चाई में परमेश्वर की महिमा का अनुभव कर सकते हैं. అప్పుడు మనల్ని చూసి దేవుడు తన ఆశీర్వాదాన్ని మనకు तब అనుగ్రహిస్తాడు. परमेश्वर हमें देखकर वो अपना आशीर्वाद हमें देगा. లేదంటే దేవుడు కోపగించుకుని వెళ్ళిపోతాడు. नहीं तो परमेश्वर क्रोध करके चला जाएगा. ఆలోచన చేయండి, ఆయన మనల్ని ఆశీర్వదించకపోతే ఇంకెవరు మనల్ని एक దీవించగలుగుతారు? बार विचार कीजिए, अगर वो हमें आशीर्वाद नहीं देगा तो कौन देगा? కాబట్టి ఈరోజు మన జీవితాలను పరీక్షించుకుందాం. तो इसलिए हम अपने जीवन को परीक्षा करेंगे. లోపం ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని మనం సరిదిద్దుకుందాం. गलतियां अगर कुछ है तो हम उसको ठीक करेंगे. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. अच्छी बात है, इन बातों को परमेश्वर आशीर्वादित తల करे. వంచి కళ్ళు మూసుకుని हम अपने सर को झुकाकर आंखें మన बंद करेंगे. జీవితాన్ని సిద్ధపరచుకుందాం. हम अपने जीवन को सिद्ध करेंगे. ఒకసారి ఆలోచన చేద్దాం. एक बार विचार करेंगे.